నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యార్థులతో కలిసి బైఠాయించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రివాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఇప్పుడు? విద్యార్థులందరూ కూడా ఏబీవీపీ విద్యార్థులు బీజేపీ యువమోర్చా అందరూ కూడా ఇంటర్మీడియట్ బోర్డుని ముట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా 98-99 మంది మార్కులు వచ్చినా కూడా మిగతా ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడా? అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. మేము 430 మార్క్స్ వస్తాయి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మీరు వచ్చే మామూలుగా ఒక పేపర్ అటెండ్ హాల్ టికెట్ నంబర్ ఇస్తే ఒక క్వశ్చన్ అటెండ్ చేసిన 5 మార్క్స్ అని వేస్తాడు. 3 మార్కులు 0 మార్క్స్ చేయడం ఎక్కడ, ఫెయిల్ చేయడం ఎక్కడ? మేము ఇప్పుడే ఇక్కడ నెట్ బంద్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్ కరెక్షన్ చేసుకోవడం. మళ్ళీ ఇక్కడ ఇది బంద్ ఉంది. మీరు ఇచ్చే 24 లాస్ట్ డేటా ఉంది. ఎప్పుడు మీరు చేస్తారు? మాకు ఇవి తప్పులు ఎవరు రీజన్, కారణం ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చాయి? మేము అసలు దాంట్లో సగం కూడా లేదు. ఎందుకు సార్ చెప్పుకొని ఇప్పుడు చచ్చిపోవడమే మేలు. ఇంకా పిల్లలు వాడిని కొట్టలేక ఈరోజు కొట్టి తీసుకొచ్చాం. ఏంది రీజన్ ఇప్పుడు? తప్పది. మీరు చెప్పండి సార్, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి? 5% మార్క్స్ తీసిండు మేడం. దానికి మొత్తం సప్లిమెంటరీ రాస్తే పాస్ చేసిండు. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో కూడా అదే సేమ్ క్వశ్చన్ లో సేమ్ మార్క్స్ వేసిండు. అప్పుడైతే 5% వేసి దానికి ఏమో మొత్తం అన్యాయం చేసిండు. ఇప్పుడు కూడా అదే చేసిండు, అదే సెకండ్ ఇయర్ లో కూడా అదే చేసిండు. దానికి ఏం బాధ్యతలు ఎవరు పట్టించుకోవడం ఇక్కడ. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నత కమిటీ వేసింది కదా, కమిటీ వేసి ఏం లాభం ఉంది? కమిటీ ఎప్పుడు ఇస్తారు? ఎవరు వస్తారు ముందర? పోలీసు వాళ్ళని మొత్తం ముందర నెట్టేసి మాకేమో పట్టించుకుపోతుండ్రు. కమిటీ 3 రోజులు టైం అడిగారు. వాళ్ళు 3 రోజులు టైం అంటే 24 or 25 లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామ్ ఫీజు. మళ్ళీ వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు ఏం చెప్తారు? ఆ కమిటీ ఎప్పుడు ఏం చెప్తుంది? అప్పుడు మేమేం రెస్పాన్స్ ఏంది? ఆ టైం అయిపోయినా మేమేం కావాలి? చాలా మంది మూల్యాంకనాలు కూడా మిస్ అయిపోయాయని చెప్పేసి కూడా చెప్పినా. మేము ఇప్పుడు ఆ ఫీజు ఏదో కట్టడానికి కూడా రెడీ ఉన్నాము. కట్టని వాళ్ళు కూడా ఉన్నారు. మా పేపర్ ఇక్కడే తీసుకొని మా పిల్లలు మా ముందలే దిద్దండి. ఆ ఏం తప్పుడో ఒకసారి కరెక్షన్ చూడండి. అప్పుడు మేము తప్పతే దానికి ఏం చేస్తాము. ఇప్పటికే 100 మంది స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపుగా ముఖ్యంగా ఫెయిల్ అయిన విద్యార్థులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ విద్యార్థులు తల్లిదండ్రులు కొంచెం గందరగోళ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎవరైనా ఇప్పటికి కూడా ఎవరైతే ఇక్కడ విద్యార్థులు మూల్యాంకనాలు మళ్ళీ దిద్దాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏబీవీపీ విద్యార్థులు 100 మంది వచ్చిన వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. దాంతో పాటు ఎవరైతే తల్లిదండ్రులు వచ్చారో తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికే మా అబ్బాయిలు ఫస్ట్ ఇయర్ లో 90% పాస్ అయినా కూడా, కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోవడం అనేది కొంచెం ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఒక పాప మనతో పాటు ఉన్నారు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ప్రెసెంట్ అన్నిట్లో 90, 60, 70, 80 వచ్చాయి. 2 సబ్జెక్టులలో 5-6 మార్క్స్ వేశారు మేడం. అన్నిట్లలో 90, 70, 60 వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ లా 6-7 మార్క్స్ వేశారు.
దానికి ఎవరు బాధ్యత వహించాలి? అమ్మాయి చనిపోతే ఎవరు బాధ్యత? ఇప్పుడు మీరే రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ జరిపించుకుంటున్నారు, దాని గురించి డబ్బుల గురించి ఏమన్నా? నేను డబ్బుల విషయంలో వెనుక పోయే సమస్య లేదు మీద సార్. మాకు కావాల్సింది న్యాయం. మీ అమ్మాయి ఏమా? మా అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది పర్సెంటేజ్? 80% వచ్చింది. సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది. ఏది సెకండ్ ఇయర్ లో 2 మ్యాథ్స్ అదే 2 ఒక దాంట్లో 6 ఒక 7 దాంట్లో వేశారు. ఉన్నది ఇంకా చూడండి ఇక్కడ మార్క్స్ ఇగో 90, 60, 82, 93. మొత్తంగా 90 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఫెయిల్ అవుతారని చెప్పేసి మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్. మాకు ఇప్పుడు ఏం లేదు సార్, డిమాండ్ కమిటీ వేస్తారని చెప్పారు, 3 days లో ఇస్తున్నారు.